కీర్తనందు కూడి వచ్చిన సహోదరులందరూ కూడా మన తండ్రి అయిన దేవుడి పేరిట, మన రక్షకుడైన యేసు పేరిట మీ అందరికీ ఉదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇదిగో నన్ను తండ్రి ఈ పునరుద్ధాన దినం ఆదివారం ప్రభువా, మనం అందరూ కొద్దిమంది కూడుకోవడానికి నీ కృపను అనుగ్రహించినందుకు తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన తండ్రి, సకల ఆశీర్వాదానికి సకల సృష్టికి కారభూతుడైన తండ్రి యెహోవా, మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు నీ కృపలోను నీ ప్రేమలోను కాచి కాపాడి నడిపించినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో లాక్డౌన్లో కూడా ప్రభువా మమ్మల్ని తండ్రి కొద్దిమంది బిడ్డల ద్వారా మేము కూడుకోవడానికి నీ కృపను కూడా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇప్పుడు వాక్యం చెప్తుండగా నీ పరిశుద్ధాత్మ చేతి నుంచి నీ పరిశుద్ధాత్మ ద్వారా ఏం మాట్లాడవలసిందని మాట్లాడే భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని తండ్రి నువ్వు వేడుకుంటున్నాం ప్రభువా. వాక్యం చెప్పిన చెప్పి కూడా తండ్రి నీ ఆత్మతోనూ సత్యంతోనూ వాక్యాన్ని బోధించడానికి కూడా నీ కృపను అనుగ్రహించమని తండ్రి నేను వేడుకుంటున్నాం. ఇదిగో నేను ఏ బిడ్డలైతే మరి ఈ వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నారో ఆ బిడ్డలందరూ కూడా నీ కృపను నీ ప్రేమను బిడ్డల మీద నీ ఆత్మను అనుగ్రహించే వాక్యాన్ని అనుగ్రహించమని నీ కుమారుడును మా రక్షకుడును యేసే పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఒక వాక్యం చదువుకుందాం అండి. రామపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. రామ 8:9. 8వ అధ్యాయం 9. దేవుడు ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుడు ఆత్మ మనలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మ మనలో నివసించిన ఎడల, దేవుడు ఆత్మ మనలో నివసించాలి. దేవుడు ఆత్మ మనలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే. ఆత్మ స్వభావం అంటే దేవుడి ఆత్మతో సమానం స్వభావం కలిగేవారుగా మనం ఉంటామని దేవుడు మనతో మాట్లాడు. శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు. క్రీస్తు ఆత్మ ఉంటేనే నా వాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకనక క్రీస్తు ఆత్మ సంపాదించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని రోమ 8:14 కూడా మన దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుతున్నారో వారు అందరూ కూడా దేవుడి కుమారులు అనబడుదురు. దేవుడు ఆత్మ మనలో ఉంటేనే మనం దేవుడి ఇష్టం వచ్చినట్టు మనం నడవగలం, కానీ దేవుడి ఇష్టం లేకపోతే మనం దేవుడి ఇష్టం వచ్చినట్టు మనం ఎప్పుడు కూడా నడవలేము. కాబట్టి వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుతురు. దేవుడు ఆత్మచేత ఎందరైతే నడపడుతున్నారో వారందరూ దేవుడి కుమారులు. దేవుడు ఆత్మ లేకపోతే దేవుడి బిడ్డలుగా మనం ఉండలేకపోతున్నాం. అందుకని దేవుడు ఆత్మను మనం సంపాదించుకోవాలంటే దేవుడి ఆత్మ ద్వారా మనం నడుచుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రామ 8:33 చెప్తున్నాడు, దేవుని చేత ఏర్పరిచిన వారి మీద నేరం మోపువాడు ఎవడో. దేవుడు మాటలు ఆలకించి దేవుడి చిత్త ప్రకారంగా నడుచుకున్న వారి మీద నేరం మోపువాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా దేవుడు ఆత్మతో నిలబడేవారు ఎవరు కూడా దేవుడు ఆత్మ మనలో ఉంటే నేరం ఎవరు కూడా మోపవాడు ఎవరు లేడు. నీతిమంతులుగా తీర్చబడేవాడు దేవుడే. మనం నీతిమంతులుగా తీర్చబడేవాడు దేవుడే. మనం ఎప్పుడు కూడా దేవుడు నీతిమంతులుగా తీర్చబడేవారుగా ఉన్నాడని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అందుకనక ఈరోజు మన పాఠంలోకి వెళ్దామండి. దేవుడిచ్చిన గోల్డెన్ రూల్. దేవుడిచ్చిన గోల్డెన్ రూల్ మన పాఠం పేరు. ఎబ్రీ 13వ అధ్యాయము 16వ వచనం చదువుకుందామండి. ఎబ్రీ 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారం చెయ్యాలి. మనకి ఒప్పుకుంటే ఏం చేయాలి? మనం ఉపకారము మనం చెయ్యాలి, ధర్మము కూడా చెయ్యాలి. ధర్మం అంటే ధారాళంగా మనం ఇచ్చేయాలి. ఉపకారం అంటే ఎవరైనా మనం ఏదైనా ఎవరి చేత ఎవరైనా మనకి ఉపకారం చేయాలని అనుకుంటాం చూసేవారా, అటువంటి ఉపకారం మనం పొందుకోవాలనుకుంటాం చేస్తాను. అలాంటి ఉపకారం ఏమైనా ఉంటే ఎవరికైనా కావాల్సిన మనం ఉపకారం చేసేవారు ఉండాలి. ధర్మం చేయ మర్చిపోకూడదు. ధర్మం చేయడం మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా ధర్మం చేస్తూనే ఉండాలి. మనకి ఇచ్చిన కాడికి, దేవుడు ఇచ్చిన కాడికి ఇప్పుడు కూడా మనం ధర్మం చేసేవారుగా ఉండాలి. అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. ఇలాంటి యాగాలు చేయండి, ఇలాంటి మంచి పనులు మీరు చేయండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడికి ఇష్టమైన పనులు చేసినప్పుడు దేవుడు మనతోటి కూడా ఉంటాను. ఆయనకి ఇష్టమైన పనులు ఏం పనులు అండి? ఉపకారం చేయాలి, ధర్మము చెయ్యాలి. ఇటువంటి చేయడం మర్చిపోకండి మీరు అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనక
ఇది అందరూ చేయగలరు, ప్రతి ఒక్కరు చేస్తారు, అన్యులు చేస్తారు, ప్రభువుని ఆశించేవారు కూడా చేస్తూనే ఉంటారండి. అంతే కనుక ఈ అన్ని జనులు కూడా దీన్ని చేశారు. దేనికి? దేవుణ్ణి నమ్ముకునే వారు కూడా సత్యాన్ని అనుసరించి నడిచేవారు కూడా చేస్తారు. సత్యాన్ని అనుసరించకుండా అన్ని జనులు కూడా ఈ ఉపకారాలు ధర్మాలు చేసేవారు చాలామంది కూడా ఉన్నారు. అందుకనుక ఈ కార్యములు అనుసరించి నడిచే మనము మరి విశేషమైన కార్యములు చేయాలి. దేవుడికి ఇష్టమైన కార్యాలంటే ఈ ధర్మం, ఉపకారము, ఇటువంటి కార్యాలు ఎప్పుడు కూడా మనం చేయడం మర్చిపోకూడదు. ఇటువంటి యాగము నాకు ఇష్టము, ఇటువంటి మంచి పనులు నాకు ఇష్టము అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడండి. 2 కొరింథీయులు 8:12. 2 కొరింథీయులు 8:12. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. మొదట ఒకడు సిద్ధ మనసు కలిగి ఉండుటే మంచిది. సిద్ధ మనసు కలిగి ఉండాలి. ముందు కలిగి ఉండుటే శక్తికి మించినది కాదు కానీ శక్తికి మించిన చేయక్కర్లేదు. మనకు ఎంతవరకు శక్తి ఉందో, ఎంతవరకు బలం ఉందో అంతవరకు మనం చేయమని దేవుడు చెప్తున్నాడు. మన శక్తికి మించిన పని ఏది కూడా దేవుడు చేయమని మనతో కూడా మాట్లాడుతులేదు. అందుకని సిద్ధ మనసు కలిగి ఉండుటే శక్తికి మించిన పని కాదు కానీ కలిమి కొలది ఇచ్చినదే ప్రీతికరం. అది కలిమి కొలది ఇవ్వాలి మనం ఏం చేసినని. అందుకని అది దేవుడికి ప్రీతికరం అనేది. కొంతమంది కలిమి కలిగినప్పుడు తక్కువగా అతను కలిమి లేనప్పుడు ఎక్కువగానే దేవుడికి ఇచ్చేవాడుగా ఉండేవాళ్ళు. అయితే కలిమి కలిగకూడదు కూడా తక్కువ ఇచ్చేవారుగా కొంతమంది కూడా ఉంటాం. అలా ఉండకూడదు. దేవుడికి ఇష్టమైనది కాదు. మనం కలిమి కలిగజేసినప్పుడు ఎక్కువగానే మనం ప్రతిదీ కూడా దేవుడికి ఇచ్చేవారుగా మనం ఉండాలి. కానీ సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధంగా ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలి అని మన మనసు. ఎందుకంటే మన మనసు చూసే దేవుడు, మన ఉదయం చూసే దేవుడు కాబట్టి సిద్ధ మనసు కలిగి ఇస్తే అదే దేవుడికి ప్రీతికరమ అగునని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. Hebrews 6:10 చదువుకున్నాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండ చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూసారా? మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపసారం చేసి ఇంకనూ ఉపసారం చేయుచుండ చేత తన నామను బట్టి చూపిన ప్రేమ మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడి ప్రేమ చొప్పున అన్ని కూడా మనం జీవించేవారు కూడా. మనం పరిశుద్ధులకు ఉపసారం చేయటం చూసి నేను మర్చిపోను అంటున్నాడు ఆయన. ఎవరికైతే పరిశుద్ధులకు ఉపకారం మనం చేస్తూ ఉంటామో వాళ్ళు చూసి నేను మర్చిపోను. మన ఉదయాలు ఆయన చూసే దేవుడు కాబట్టి నీ పరిశుద్ధులకి ఉపసారం చేస్తే నేను మర్చిపోను అని దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే ఈ మాట చెప్తూ ఉన్నాడు. మీరు పరిశుద్ధులకు ఉపసారం చెయ్యండి అని చేసి సిద్ధ మనసుతో చెయ్యండి. మామూలుగా సిద్ధ మనసుతో చేయండి అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అలాగే మరి దేవుడైతే పాత నిబంధన కాలంలో మనం చూసినట్టయితే అబ్రహాము గారు ఏం చేశారండి? దేవదూతలకు ఉపసారం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకని దేవుడు ఎంత మాత్రమో ఆయన పెట్టలేదు. ఎప్పుడైతే పరిశుద్ధులకి ఉపసారం మనం చేస్తూ ఉంటామో, పరిశుద్ధులకు ఉండే అవసరం మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహాము గారిని ఆయన ఇడిచిపెట్టాడా? ఆయన ఎప్పుడు కూడా ఇడిచిపెట్టలేదు. అబ్రహాము గారికి ఏం చేశాడండి? భూలోక ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఎప్పుడైతే పరిశుద్ధులకు ఉపసారం చేసేవాడుగా ఆయన ఉన్నాడో ఆయన్ని కూడా దేవుడు చూస్తూనే ఉంటాడు. అంతే మన ఉదయాంతరంగా చూసే దేవుడు అని మన అందరికీ కూడా తెలుసు. అందుకని మన ఉదయాన్ని ఎప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడనే మనం ఎప్పుడు కూడా ఉండాలి. దేవుడు చూస్తున్నాడని ఎప్పుడైతే మనం ఉంటామో అందుకని దేవుడు మన ఉదయాలు చూసేయగలిగి. ఆ దేవుడు ఉదయాలు ఎవరు చూశాడండి? అబ్రహాము ఉదయం చూశాడు. అబ్రహాము ఉదయం చూసి భూలోక ఆశీర్వాదాలను పొందుకున్నాడు. అబ్రహాము గారు భూలోక ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అలాగే పరలోకంలో సంఘానికి సిద్ధపడుతున్న మనం కూడా ఎలాగ ఉండాలండి? మనం అని సంఘంలో పడుతున్నాం అనుకుంటున్నా కానీ మనం చేయలేక మన తోటి సహోదరులను మనకంటే యోగులుగా ఎంచుకోవాలి. ప్రతి దానికి సహోదరుల గురించే చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరు కూడా దేవుణ్ణి చూడనేరు. అయితే దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే దేవుని చూసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకని చేసి దేవుని మనం ఎప్పుడు కూడా చూడలేదు. అందుకనే సహోదరుడు చూస్తే ఎవరిని చూసినట్టండి? దేవుడు చూసి. అందుకని యేసుప్రభువు కూడా ఒక మాట చెప్పాడు.
నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అని చెప్పాడు. అయితే యేసుప్రభు చూస్తే తండ్రి చూసినట్టే, యేసుప్రభు చూస్తే తండ్రిని చూసినట్టే. ఎందుకంటే దేవుని ఎవరు కూడా చూసిన వాళ్ళు ఎవరు కూడా లేరు కాబట్టి. అందుకనే మన సహోదరులను మనకంటే యోగుడిగా ఎంచుకోవాలి. యోగ్యుడు నాకంటే గొప్పవాడు అని సహోదరులందరూ కూడా అలా ఎంచుకున్నవాడే గొప్పవాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం కూడా చదువు. గలతీ 3వ అధ్యాయము 19వ వచనం అండి. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవరికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దానికి తర్వాత ఇవ్వబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. ఇశ్రాయేలు అవినీతి మంతులుగా ఉండుట దేవుడు చూసి మోసే ద్వారా ఏమి ఇచ్చాడండి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? అవినీతిగానే ఉండేవారు. ఎంత చెప్పినా సరే అవినీతిగా ఉండేవారు. అవినీతిగా ధర్మశాస్త్రాన్ని మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఆయన ఇచ్చాడు. ఇప్పటికీ కూడా వారు ఇంకా అతిక్రమం చేసే ఉండిరి. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు? అంతకు ముందు కూడా అతిక్రమం చేశారు. మోసే ఇచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతిక్రమం చేస్తూనే ఉండేవారు. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి రక్షకుడిగా పంపాడు. ఈ అతిక్రమల గురించి దేవుడు ఏం చేయడం వల్లనే ఈ ధర్మశాస్త్రం ఇచ్చినా సరే కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? అలా అతిక్రమం చేస్తూనే ఉన్నారు. అందుకని దేవుడు వేసాడు యేసు ప్రభుని ఈ లోకాన్ని పంపించినట్టు చూశాను. వారు ఊహించినట్లుగా ఆయన రాలేదు. ఎందుకంటే మనం ఎవరన్నా వచ్చారంటే గొప్పవారు ఇచ్చారంటే చాలా గొప్పగా వస్తారో, అదే మనకి హిమాలయాల మీద వస్తారో, లేకపోతే పెద్ద పెద్ద కాలేజ్ వెనకాల వస్తారు గొప్పవారు వచ్చినప్పుడు. అలాగే ఈయన రాలేదు. రాకపోతే ఆయన గొప్పగా రాలేదు కనుక ఆయన్ని ఏం చేశారు? ఆయన అంగీకరించలేదు. మనం అంతే కదా, ఎవరన్నా చూసినప్పుడు గొప్పవాడు అంటే గొప్పగా వస్తే అది ఒక రకంగా మనం చూస్తాం, లేకపోతే మనం అలా అంగీకరించేవారుగా ఉండలేదు. అందుకని వారిని కూడా దేవుడు వీళ్ళ ఇశ్రాయేలు ప్రజలు అంగీకరి. అలాగే ఇప్పుడు మనం కూడా యేసునందు విశ్వాసం ఉంచాం. అందరూ కూడా యేసునందు మనం విశ్వాసం ఉంచాం, కానీ మాకు ఏమి జరుగుతులేదు అని మనం చాలాసార్లు అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూనే ఉన్నాం. నేను ప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు అలా జరగాల, ఇలా జరగాల అనుకున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అనుకున్నారు. అయితే ఎప్పుడైతే మనం కూడా అలా అనుకుంటున్నాం, మనం కూడా ఊహించినట్లు లేము ఉన్నామంటే మనమే పరీక్షించుకోవాలి. అందుకని అనుకుంటే వారిలో అలాగే తప్పు సిద్ధాంతములకు అలవాటుగా గురైపోతాం. అలా లేకపోతే తప్పుడు సిద్ధాంతానికి అలవాటుగా ఉన్నారో మనం కూడా ఏమైపోతామండి? మనం అలా అనుకోకూడదు. మన దేవుడు మనతో ఉన్నాడు, మన ప్రభు మనతో ఉన్నాడు, మన ప్రభు తప్పనిసరిగా మనకు తోడే ఉన్నాడు. మనం వెళ్ళే స్థలములన్నింటిలో మనకు దేవుని చేస్తాడు అనేసి మన దృఢ మనస్సు కలిగి మనం జీవించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఇందాక మనం ఫస్ట్ గుంట వాక్యం మనం చదువుకున్నాం. ఎలాగ ఉండాలండి? నిబ్బరం బుద్ధి గలవారే. ఫస్ట్ గుంట వాక్యం మనం చూసుకున్నట్టయితే సిద్ధ మనసు గలవారుగా మనం ఉండాలి. సిద్ధ మనసు కలిగి దేవుడు మనతోటే ఉన్నాడని సిద్ధ మనసుతో మనం జీవించేవారుగా మనం ఉండాలి. ఆ కాలంలో వారు అర్పించే బలులు దేవునికి ఏమిగా అనిపించింది కాబట్టి మనం కూడా మన శరీరము సజీవ యాగముగా సమర్పించుకోవాలి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారు? సాయంత్రం వత్తులోకి బలులు అర్పించేవారండి. ఆ బలులు ఆయనకి ఇష్టమైన బలులు కాదు. ఎందుకంటే ఉదయం ఒకలాగా ఉండేది బలులు, మామూలు బలులు అర్పించేవారు. ఎప్పటికప్పుడు తప్పులు చేస్తూ ఉండేవారు. వాళ్ళ బలులు కూడా ఆ బలులు దేవుడికి ఇష్టమైన బలులు లేవు. ఇప్పుడు కూడా మనం ఎలా ఉండాలండి? మనకి క్రీస్తుని తెలుసుకున్న తర్వాత మన ఉదయం మనం సజీవ యాగంగా మనం సమర్పించుకునే వారుగా ఉండాలి. అప్పుడు మనం ఆయనకి పుట్టుడుగా ఉంటాం. ఆయన చిత్తము మాత్రమే జరిగిస్తాం. ఇప్పుడైతే మనం ఆయన ఎరుగుంటూ కూడా ఆయన చిత్తాన్ని జరిగించలేకపోతున్నాం. ఆయన ఎరుగుండి కూడా ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా అలాంటి దేవుడు చెప్పుకోడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు అయితే జరిగించలేకపోయేవారు. ఇప్పుడు కూడా మనం కూడా అలా ఉన్నామో అని దేవుడు ఈ వాక్యాలన్నీ కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనక ఆయన చిత్తం మాత్రమే జరిగిస్తాము. ఇప్పుడు సజీవ యాగంగా మన శరీరం సమర్పించుకోవాలి. నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు నా చూస్తూనే ఉన్నాడు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సజీవ యాగంగా మన శరీరము సమర్పించుకునే వారుగా ఉంటాం. రెండవదిగా ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనును. అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకున్నారు. యేసు ప్రభువు అర్పించిన బలి పరిమళ వాసనగా ఉంది. ఆయన అర్పించిన బలి ఎలాగ ఉందని పరిమళ వాసన ఎప్పుడు కూడా సువాసన వేస్తూనే ఉన్నది. ఇప్పుడు చూడండి, ఇన్ని వేల సంవత్సరాలు వచ్చినా సరే కానీ యేసు ప్రభు సిలువలో మరణించింది అంతా కూడా పరిమళ వాసనగానే మనకే
ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇప్పుడు వారికి ఆ వాసన మనము అనుభవిస్తున్నాము. వారికి ఆనాడు అందరూ అనుభవిస్తున్నారు, అపోస్తులు అందరూ కూడా అనిపిస్తున్నారు. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఆ వాసన మనం కూడా అనిపిస్తూ ఉన్నాం. ప్రేమ కలిగి ఉండడమే బలి. బలి అంటే ఏదో బలి కాదు. ఏ బలులు కావాలా అవి కావాలని దేవుడు మనల్ని ఏం అడుగుతలేదు. ప్రేమ కలిగి బలి, ప్రేమ కలిగే ఉండడమే బలి అట. అందుకని అటువంటి ప్రేమ కలిగి ఉంటున్నావా లేదా? మన సహోదరుల పట్ల అటువంటి ప్రేమ కలిగి ఉంటున్నావా? మన కుటుంబం పట్ల అటువంటి ప్రేమ కలిగి ఉంటున్నావా అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. ఇదే నేను చెప్పే బలి. అంతేగాని సర్వంగా వామంగులు ఇవన్నీ కూడా నాకు అక్కర్లొద్దు, ఈ బలులు అక్కర్లొద్దు అని దేవుడు మనతో చెప్తున్నాడు. పరిమళ వాసన బలి. ఈ పరిమళ వాసన కావాలంటే మన ప్రభువు ఎలాంటి క్రియలు చూపించాడో అది మనము చూపించాలి. అందుకు మనం సువాసనగా కావాలి. సువాసనగా మనం ఉండేలాగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకని మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం కూడా చదువు. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడు. అంతం వరకు సహించాలి. అంతం అంటే అండి లాస్ట్ వరకు, మరణించే వరకు మనం సహించేవారుగా ఉండాలి. మనం సహించలేని వారుగా మనం జీవిస్తున్నాము, సహించేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనల్ని ఎవరు కూడా ఏమి కూడా చేయలేరు. అందుకని మరణంత వరకు నమ్మకంగా ఉండాలని నాకు చెప్తాడు. ఇక్కడైతే ఏం చెప్తున్నాడో అంతం వరకు సహించేవాడు ఎవడో వాడే రక్షింపబడు. ఎందుకంటే సహోదరులను సహించాలి. ముందు మన సహోదరులను సహించలేకపోతున్నాం. నా మనసులో ఉన్నది నేను శవాన్ని కోరుకున్నాను అనుకుంటున్నాం, కానీ సహోదరులు మనం ఏం చేస్తున్నాం? మనం సహించలేకపోతున్నాం. సహించాలి. ముందు సహోదరులను సహించాలి. ఒకరి భారం ఒక్కొక్కరు భరించాలి. ఒక్కొక్కరు భరించాలి. అప్పుడు మన ప్రభువు నియమంను పూర్తి చేసిన వారుగా ఉంటాం. ఒకరి భారం భరించాలంట. ఏమంటాడు? సహోదరులు సహించాలి. సహోదరులు ఎవరైనా తప్పుదమ్ము చేసిన వేళలా మనం ఏం చేయాలని? సహించాలి. సహించే వారుగా మీరు ఉండాలి అని యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నాం. గలతీ పత్రిక 6:2 చెప్తాడు కదా. గలతీ పత్రిక 6:2 ఒకని భారము నొకడం భరించి ఇలాగ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమం అదే. క్రీస్తు నియమాన్ని మీరు ఎలా భరించండి అని దేవుడు మనం చెప్తున్నాడు. ఇలాగ నెరవేర్చాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే మనం ఏమి కూడా చేయలేం. అందుకని ప్రేమ ఏంటి? దోషాలన్నీ కూడా కప్పివేస్తుంది. ప్రేమ లేకపోతే దోషాలన్నీ కూడా బయటికి, తప్పుడు అభిప్రాయాలన్నీ కూడా బయటకు వచ్చేది. అందుకని ప్రేమ కలిగి ఉండాలని దేవుని చేపు కూడా మన ప్రభువు చెప్పే మాట ఏంటంటే ప్రేమ కలిగి మీరు జీవించాలి. ప్రేమ ఉంటే సమస్త దోషాలన్నీ కూడా ఏం చేస్తుందండి? కప్పేస్తుందండి. అందుకని 1 కొరింథీయులు 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూసారా? శ్రేష్టమైనది ప్రేమే. మీరు ఎన్ని చేయండి, ఎంత విశ్వాసంగా ఉండండి, ఎంత నిరీక్షణ కలిగి ఉండండి, ఈ రెండింటికంటే కూడా ఏంటంటే దేవుడు ప్రేమే శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన దాన్ని మనం ఏం చేయాలా? ముందు ఎన్నుకోవాలి. ప్రేమ లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. యేసు కీర్తి ద్వారా దేవుని స్తుతి యాగము చేసు జీవఫలాలు అర్పించాలి. ఈ ప్రేమ కలిగి ఉన్నప్పుడే జీవఫలాలు మనం అర్పించగలదు. అందుకని ప్రేమ లేకపోతే, యేసుకీర్తి ప్రేమ లేకపోతే జీవఫలాలు మనం అర్పించలేమని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. మూడవదిగా, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేద్దాం. ఎవరి ద్వారా? దేవుడు యేసుప్రభు ద్వారా దేవుడికి ఎల్లప్పుడూ కూడా స్తుతియాగము చేద్దాం. అనగా ఆయన నామను ఒప్పుకొనుచు జీవఫలాలు అర్పించుకుందాం. ఆయన నామాన్ని బట్టి మనం జీవఫలాలన్నీ కూడా అర్పించాం. ఎల్లప్పుడూ దేవుని స్తుతియాగం చేయడం అంటే స్తోత్రము, హల్లెలూయ అని చెప్పడమే కాదు, కానీ ఆయన మన పాపములన్నిటినీ పరిహరించాడు కాబట్టి ఆయన ప్రేమను ప్రచురం చేయాలి. హల్లెలూయ అంటాం, స్తుతియాగం అంటాం, మాట్లాడుతున్నకి దేవుడిని స్తుతియాగం చేస్తూ ఉంటాం. యేసయ్య అంటాం, యెహోవా అంటాం. ఏమన్నా సరే మన మనసులో ఉన్నది కరెక్ట్గా మనం చేయలేకపోతున్నాం. అందుకని కాబట్టి ఆయన ప్రేమను ప్రచురం చేయాలి. మనందరూ కూడా ఆయన ప్రేమను ప్రచురం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం.
14వ అధ్యాయం 2వ వచనం. హోషేయ. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మా పాపములన్నిటిని పరిహరింపు. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మనం మాటలు సిద్ధపరచుకోవాలి. దేవుడి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడి మాటలు సిద్ధపరచుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు వాక్యం మనం బోధించకూడదు. అలాగే మనం కూడా దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు కూడా మనం జాగ్రత్తగా రావాలి. అయితే మీరు ఆయనతో చెప్పవలసింది ఏమనగా, మన పాపములన్నిటిని పరిహరింపు. ఎడ్లకు బదులుగా ఏమున్నాయంటే ఆయనకి మనకి, మా పెదవులు నిన్ను నర్పించును, అంగీకరింపదగినవి అవే మా దగ్గర ఉన్నాయి. మా పెదవులో ఉన్నాయి, నేను అంగీకరింప దగ్గర. అందుకని మాటలు సిద్ధపరచుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి. మరి ఎట్లప్పుడైతే పాత నిబంధన కాలంలో అయితే ఎద్దుల్ని గొర్రెల్ని కూడా ఏం చేసేవారండి, బలిగా ఇచ్చుకోరు. ఇప్పుడైతే మనకు ఆ బలి ఇవ్వచ్చిన పని లేదు. ఇశ్రాయేలు అర్పించిన బలులు ఆయనకి ఇష్టమైనవి కావు. ఇశ్రాయేలు అర్పించిన బలి ఎవరికి దేవుడికి ఇష్టమైనవి కావు. ఆయన మార్గములందును శ్రద్ధ కలిగి నడుచుకోవాలి. ఆయన నా మాటలను శ్రద్ధ కలిగి నడుచుకోమని ఆయన చెప్తున్నాడు. అందుకని ఆయన చేసిన బలులు ఆయనకి ఇష్టంగా లేవు. అందుకని ఎప్పుడైనా మీరు క్రీస్తుని అంగీకరిస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చే బలులు ఎలా ఉండాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. మన బలు ఎలా ఉండాలి, దేవుడికి ఇష్టమైన బలులు మనం అర్పించేవారు ఉండాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అందుకని ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసం భక్షించుడి. దాన బలులను కలిపి మీరు మాంసం భక్షించుడని ఇప్పుడు ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు. అప్పుడు 22వ వచనం కూడా చదవండి. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. ఏంటంటే ఐగుప్తు నుంచి రప్పించాడు కానీ దాన బలుల గురించి వాళ్ళతో ఏం చెప్పలేదు. చెప్పపోయినా సరే మళ్ళా ఏం చేస్తున్నారు, వీళ్ళు ఈ బలులు దాన బలులు ఇవ్వడానికే చూస్తూ ఉన్నారు. పితరులు రప్పించిన దినములో దాన బలులు గురించి కానీ బలుల గురించి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. మళ్ళీ బలులు ఇవ్వండి అని చేసి ఆయన ఆజ్ఞ అప్పుడు ఇవ్వలేదు. వాళ్ళ పితరులతో ఏమి చెప్పలేదు. ఎప్పుడు చెప్పాడు, అక్కడ పస్కా వధించినప్పుడే బలులు అర్పించమని చెప్పాడు. అలా పస్కా వధించినప్పుడు ఆ బలులు ఇచ్చారు. అప్పుడు తోడు అలా సరిపెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బలు ఇవ్వాలని అనలేదు. బలు ఇవ్వాలన్నా పోనా మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, మోసే గారు లేనప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడే వీళ్ళందరూ కూడా మళ్ళీ తోడు చేసి బళ్ళు మళ్ళీ ఇవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇలాంటివి అయినాయి అని ఎప్పుడైనా అడిగాడా అంటే ఎప్పుడు ఏం అడగలేదు. 23వ వచనం కూడా చదవండి. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన నేను మీకు దేవుడినే ఎందును, మీరు నాకు జనులే ఎందు. మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి ఎందు మీరు నడుచుకునుడి. ఈ ఆజ్ఞ మాత్రం నేను వారికి ఇచ్చి తిని. ఏ ఆజ్ఞ ఇచ్చేటంటే ఆయనకి, ఈ ఆజ్ఞ మాత్రమే నేను వారికి ఇచ్చి తిని. 23లో ఏదనగా నా మాటలు మీరు అంగీకరించి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు, పితరులైన ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ కూడా ఇచ్చాడు. ఏ ఆజ్ఞ ఇచ్చాడంటే ఏదనగా నా మాటలు మీరు అంగీకరించి చిన్న ఎడల నేను మీకు దేవుణ్ణై ఉందును. ఎప్పుడైతే ఆయన మాటలు అంగీకరిస్తామో మనకి ఏమేమి ఉంటాడంటే ఆయన దేవుడై ఉంటాడట. అందుకే ఉందును. మీరు నాకు జనులై ఉందురు. ఆయనకి మనం జనులై ఉంటామని ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడే ఉంటాడు. ఆయన మాటలు ఆలకించాలి. ఆయన మాటలు ఆలకింతే మనకు ఎలా ఉంటాడు, ఆయన దేవుడే ఉంటాడు. ఆయనకి మనం జనులే ఉందుము. మీరు మీ క్షేమం కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇలా మీరు ఉంటే మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపిస్తున్న మార్గంలో అంతటా ఎందును మీరు నడుచుకోండి. నేను ఏ మాట చెప్పానో ఆ మాటలు పెట్టి మీరు అందరూ కూడా నడుచుకోండి, మీకు క్షేమము కలుగుద్ది. అంతేగాని దాన బలులు మిమ్మల్ని నేను అర్పించమని నేను చెప్పలేదు. అందుకని నా మాట ఆలకించి మీరు నడుచుకుంటే నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటా ఎందును మీరు నడుచుకోండి అని దేవుడు మనతోటి మాట్లాడు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత బలి అవసరము లేదు. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత బలి అవసరం లేదు. మోసే గారి ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత బలి అవసరాలు ఏమి కూడా లేదు. అయితే ధర్మశాస్త్రం మీరు పాపం చేస్తేనే బలి ఇవ్వాలి. మనం పాపం చేస్తేనే మనం బలి ఇవ్వాలి. మనం ఎలాంటి బలి ఇవ్వాలి, మనం దేవుడి సన్నిధానంలోకి వచ్చి మనం ఏదో బలి ఇస్తుంటాం. అయితే
ఈ బలులు అర్పించిన వారు దేవుడి సన్నిధానానికి రాకలద్దు. అంటే ఆయనకి ఇష్టమైన బలి అర్పిస్తేనే దేవుడు నా సన్నిధానాన్ని మేము రమ్మన్నానా అని కూడా అక్కడ అడుగుతున్నాం. చూడండి యెషయా గ్రంథము 1:12. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? నా సన్నిధికి మీరు రమ్మన్నవారు ఎవరైనా ఉన్నారా? చదవండి ఒకసారి. నా సన్నిధిని కనబడవాలని వచ్చుచున్నారే, నా సన్నిధి కనపడవాలని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? నా సన్నిధి నా ఆవరణ తప్పకుండా నేను రమ్మంటున్నానా? రావక్కర్లేదు. మీరే మీ మనసు బలిని మీ మనసును సరిగా పెట్టుకుని రండి. నా సన్నిధికి వచ్చినంతట్లో మీకు ఆశీర్వాదాలు వస్తాయని మీరు అనుకోకండి అని దేవుడే మనతోటి మాట్లాడుతున్నాడు. అంటే ఎలాంటి బలి అంటే దేవుని జ్ఞానం గురించిన బలి ఇవ్వాలి. దేవుడి జ్ఞానం గురించిన బలి మనం ఇవ్వాలి. దేవుడి జ్ఞానాన్ని అడగాలి. అటువంటి బలి మనం ఇచ్చేవారుగా ఉండాలి. కానీ అంతేగాని మనం ఆలయానికి వచ్చి ఏదో మనం మొక్కుబడిగా ఏదో చేస్తే దాని అలాంటి బలియానికి వద్దు. మీరు రాక్కలొద్దు. మీరు ఏం పని చేస్తే పని చేయండి. నా మాటలు ఆలకించినట్టుంటేనే నా సన్నిధానానికి మీరు రండి. వచ్చి అలాంటి నా జ్ఞానం గల బలిని మీరు అడగండి. నేను తప్పనిసరిగా ఇస్తాను. దేవుని జ్ఞానం అడిగితే జ్ఞానం తప్పనిసరిగా ఇస్తాడు. అటువంటి బలిని మీరు కోరుకోండి అని దేవుడు మనతోటి మాట్లాడుతాడు. ఎందుకని హోషేయ 6:6. హోషేయ 6:6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించి జ్ఞానం నాకు ఇష్టమైనది. చూసారా, ఇక్కడ ఒకటే మాట చెప్తున్నాడు. ఎందుకంటే నేను బలిని కోరువాడిని కాను. ఆయన బలిని గట్ట కోరతలేదు. ఏం కనికరమునే కోరుతున్నాను. కనికరం కావాలి నాకు. కనికరమునే నేను కోరుతున్న. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. అందుకని జ్ఞానం కొదివైతే నన్ను అడగండి అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అందుకని జ్ఞానం కొద్దిగా ఉన్నప్పుడు దేవుని అడిగితే తప్పనిసరిగా జ్ఞానాన్ని ఇస్తాడు. కనికరం కూడా ఆయన దగ్గరే కనికరము కోరుస్తున్నాను. కనికరించాలి. ఈ సహోదరుల పట్ల నువ్వు కనికరించేవాడుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మళ్ళా లాస్ట్ కొత్తులకి సహోదరుల గురించే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని మనం కూడా కనికరించేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరిని కనికరించేవాడుగా ఉండాలి. అందుకని ఎలాంటి బలి ఇస్తే ఆయన రక్షణ మార్గము నాకు తెలియజేస్తున్నాడు. ఇలాగ ఎలాంటి బలి ఉన్నాయి, నా రక్షణ మార్గం నీకు నేను ఇస్తాను అని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని కీర్తన గ్రంథం 50:23. కీర్తన గ్రంథము 50:23. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతియాగం అంటే దేవుని ప్రణాళిక తెలుసుకుని, స్తుతియాగం అంటే శృతి అంటే కాదు. స్తుతియాగం అంటే ఏంటండి? ఎప్పుడు ఒకటేలాగా మనం ఉండడమా? స్తుతియాగం అంటే అలా కాదు. ఎప్పుడు మనం ఏంటంటే స్తుతియాగం అంటే దేవుని ప్రణాళిక తెలుసుకుని అందులో దేవుని సత్యమును కూడా రహస్యముగా ఉంచాడు. దాన్ని మనము విని తెలుసుకుని ఇతరులకు చెప్పాలి. దేవుడు అన్నీ కూడా రహస్యంగా ఉంచాడు. కాలాలు సమయాలు ఆయన వంశంలో ఉన్నాయి. ఎవరి అవసరాన్ని కూడా లేవు. అన్నీ కూడా రహస్యంగా ఉంచుకున్నాడు. రహస్యంగా ఉంచుకున్నవాడే మనం చదువుతున్నాం కదండి. కొంత ఎచ్చట ఉంటుంది దేవుడి వాక్యం అని కూడా మనం చదువుతున్నా ఉన్నాం. అయితే మనం అందులో దేవుని సత్యమును రహస్యముగా ఉంచాడో దానిని మనం విని తెలుసుకొని ఇతరులకు ప్రకటించినప్పుడు ఇతరులకు ప్రకటించాలి. మనం తెలుసుకోవడం కాదు, తెలుసుకుని మనం అనుసరించాలి. తెలుసుకుని మనం అనుసరించి ఇతరులకు ఏం చేయాలంటే మనం ప్రకటించేవారుగా ఉండాలి. ఆయన రక్షణ కనపరుచినట్లను మనకు మార్గములను సిద్ధం చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఎందుకని మన మార్గాలన్నీ కూడా ఏం చేస్తానంట, ఎప్పుడైతే మనం తెలుసుకుని ఆయన చిత్త ప్రకారంగా నడుచుకుంటామో మన మార్గాలన్నీ కూడా ఏం చేస్తానంట సిద్ధపరుస్తున్నాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 4వదిగా లాస్ట్ 4వ కీర్తన 51:17. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయం అలక్ష్యం చేయవు. ఇరిగి నలిగిన హృదయాలు అస్సలు కూడా అలసి చేయటట. ఇరిగి నలిగిన హృదయాలు ఆయనకి ఇష్టమైన బలులు. అందుకని ఈ బలులు అన్నీ చేయాలంటే మనకు కావలసినది ఇరిగి నలిగిన మనస్సు. ఇరిగి నలిగిన మనసే అని అడుగుతున్నాడు. అందుకని వినయత కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి అని దేవుడు మనతో. ఎందుకంటే వినయ విధేయత కలిగి ఉన్న కాడే
యేసు ప్రభు కూడా నివాసం చేస్తానని మన దేవుడి వాక్యాలు, ఎన్నో వాక్యాల ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అదే దేవునికి ఇష్టమైన బలి. వినయ విధేయత కలిగి ఉండాలి. వినయ విధేయత మనలో లేకపోతే ఇరిగి నలిగిన ఉదయాల దగ్గరే ఆయన నివాసం చేస్తానని ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. అది దేవునికి ఇష్టమైన బలిట. మన బలి ఇస్తున్నామంటే దేవునికి ఇష్టమైన బలి అని దేవుడు మనతో. ఈ బలి ఎప్పుడు కూడా అంటే ఆయనకి మనం చేసే ఉపకారములకు మన పాపము క్షమించి మన దోషములను పరిహరించెను. అందు నిమిత్తము ఇరిగి నలిగిన మనస్సు కలిగి ఉండాలి. ముందు ఇరిగి నలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి. అలా ఉన్న భక్తులు కొందరు మనం చూద్దాం. అలాగా ఇరిగి నలిగిన ఉదయం గలవారు కొన్ని భక్తులు మనం చూద్దాం. పాత నిబంధన కాలంలో చూసినట్టే దేవుని కార్య నిమిత్తము అబద్ధం చెప్పింది వారు ఎవరండి? అందరికీ తెలుసు. అందరు తెలుసు కానీ ఇక్కడ చెప్పలేకపోతున్నారు. గనులు ఉన్నారు. ఎందుకంటే ఆ టయానికి మనం చెప్పాలంటే చాలా కష్టం, ప్రతి విషయం కూడా. అందుకనక రాహాబు ఏం చెప్పిందండి? దేవుడి కార్య నిమిత్తం రాహాబు ఏం చెప్పిందండి? ఏమండి? ఎవరికి కాల్చిందండి ఆవిడ? అక్కడ ఏగులు వారిని వచ్చినప్పుడు అక్కడ దాచినట్టు చెప్పింది. చేసింది అబద్ధం చెప్పిందా? అది దేవుడి విషయంలోనే అబద్ధం చెప్పింది. దేవుడి విషయంలో అబద్ధం చెప్పింది. దేవుడు కూడా తెలుసు. ఎందుకంటే దావీదు గారు కూడా దేవుడి సన్నిధి రొట్టెలు తినడం కోసము చెప్పాడు. ఆయన కూడా చెప్పినట్టు 1 సమూయేలు 21 అధ్యాయము 36 వరకు చదువుకుంటే అందులో మనకు ఉంటుందండి. అయితే ఇలాంటి తప్పనిసరి పరిస్థితిలో చెప్పిన పనులకు క్షమార్పణ దొరుకుతుంది. తప్పనిసరిగా ఏంటంటే ఇలాంటి పనులకి తప్పు చెప్పామనుకో, దేవుడి చిత్త ప్రకారంగా చెప్పామనుకో, ఆ తప్పుకి క్షమార్పణ తప్పనిసరిగా దొరుకుతుంది. ఎందుకంటే దేవుడి చిత్త ప్రకారంగా కొన్ని విషయాల్లో మనం ఇలాంటిది దావీదుగా చెప్పారు. అలాగే రాహాబు కూడా చెప్పినట్టు మనం చూస్తున్నాం. అందుకనుక అలాంటి పరిస్థితుల్లో చెప్పిన పనులకు క్షమార్పణ తప్పనిసరిగా దొరుకుతుంది. దొరకదని మనం అనుకోకలేదు. ఎందుకంటే దేవుడి చిత్త ప్రకారంగా చెప్పిందంటే తప్పనిసరిగా. కొత్త నిబంధనలో మనం చూసినట్టంటే మన యేసు ప్రభు కూడా యేసుక్రీస్తు కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా దాటుకుని వచ్చేవాడు. ఏంటంటే సద్దుకాయలు, పరిచయులు చాలామంది చాలా రకాలుగా చేయాలనుకునేవారు. ఆయన కొట్టాలని తిట్టాలని కూడా అనుకున్నప్పుడు ఆ టయానికి ఏం చేసేవాడు? ఆయన తప్పుడు చక్కగా పక్కకి తప్పుకునేవాడు. అబద్ధం చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు ఏం చేసేవాడు అండి? ఆయన అక్కడ నుండి ఆయన ఏం చేసేవాడు? ఆయన తప్పించుకునేవాడుగా ఉండేవాడు. అలాగే మనం కూడా అబద్ధం చెప్పాలని అనుకున్నప్పుడు అక్కడి నుంచి యుక్తునిగా జాగ్రత్తగా దేవుని మీద మనసు పెట్టి మనం తప్పించుకోవాలన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు. అందుకని అక్కడ చిన్న అబద్ధం చెప్పిన సరే రాహాబు దేవుడు అంత ఆవిడకి ఒక ప్రణాళికలో ఉండేలాగా చేశాడు. అలాగే దావీదు గారిని కూడా చేశాడు. దావీదు కూడా ద్వారానే ఎన్నో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగా చిన్న తప్పులు చేసినా సరే కానీ దేవుడి చిత్త ప్రకారంగా చేసిన దానికి ఆ తప్పులు దేవుడు తప్పనిసరిగా పాత నిబంధన కాలంలో చూసాం. కొత్త నిబంధన కాలంలో అయితే మన యేసు ప్రభు కూడా అబద్ధం చెప్పవలసిన సమయంలో ఏం చేసేవాడు? అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసేవాడు. అలాగే మనం కూడా ఏదైనా మనం చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు తప్పిస్తాడన్నప్పుడు మనం చేయకూడదు అనుకున్నప్పుడు దేవుడు అక్కడి నుంచే తప్పించేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఉదయపూర్వకంగా మనం దేవుడికి ఇష్టమైన బలి అర్పించినప్పుడు తప్పనిసరిగా మా దేవుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి మనం తప్పించేవాడుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకనక జీవించాలని మనసు ఉంటే, మనము అలాగ తప్పించుకొని జీవించాలని మనసు ఉంటే దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. నీకు అలాంటి మనసు కలిగి ఉండాలి. అలాంటి మనసు కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడని మనకి సహాయము తప్పనిసరిగా చేస్తాడని దేవుడి వాక్యం మనకి ఎంతగానో నిశ్చయంగా మనకి తెలియజేస్తుంది. అందుకు మనము ఒకటి చేయాలి. అది ఏమిటంటే చూద్దాం. ఇది తప్పనిసరిగా చేయాలి. ఇలాంటి తప్పనిసరిగా చేసినప్పుడే దేవుడు తప్పనిసరిగా మనల్ని చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనం ఉదయాంతరంగా చూసే దేవుడు. అందుకని యేసు ప్రభు ఉదయాన్ని చూశాడు, అలా దావీదు గారు ఉదయాన్ని చూశాడు, అలాగే రాహాబు ఉదయాన్ని కూడా దేవుడు చూశాడు. అక్కడ తప్పు చేసినా సరే కానీ, చిన్న అబద్ధం ఆడినా సరే కానీ అబద్ధాన్ని దేవుడు చేశాడు, క్షమించేవాడుగా ఉన్నాడు. అలాగే మనము కూడా యేసు ప్రభు కూడా అబద్ధం ఆడాలనుకున్నప్పుడు తప్పనిసరిగా అక్కడి నుంచి తప్పుకునేవాడుగా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తప్పించేవాడుగా ఉన్నాడు. అలాగే మనల్ని కూడా దేవుడు అలాగ మన ఉద్దేశాలు కూడా అలాగ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తప్పించేవాడుగా ఉన్నాడని దేవుడి వాక్యమే మనకి తెలియజేస్తూ ఉన్నది. అది కనుక మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం చదువుకుందామండి.
పూర్ణ హృదయంతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలంతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన వలె తన పొరుగువాడు ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాను. ఈ మాట మనం చాలా జాగ్రత్త ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాల్సిన విషయం. ఏంటంటే పూర్ణ ఉదయంతో ప్రేమించిన వారు ఎవరు? రహాబు అలా ప్రేమించింది, దావీదు గారు కూడా పూర్ణ ఉదయంతో ప్రేమించినట్టు చూస్తున్నాం. అలాగే మరి యేసుప్రభు కూడా పూర్ణ ఉదయంతో మరి అక్కడ ఉన్నప్పుడు యేసుప్రభు ప్రతి దానికి కూడా తప్పించుకునేవారుగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి చెప్పిన పని నెరవేర్చే వరకు కూడా ఆయన ఈ లోకంలోనే ఉండి అక్కడి నుంచి తప్పించుకునేవాడుగా జీవించేవాడుగా ఉన్నాడు. అలాగే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. మనకిచ్చిన గురి ఎంతవరకు ఉంది అంతవరకు మనం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ తప్పించుకునేవారుగా ఉండాలి. కానీ ఆ ఊళ్ళో పడిపోయేవాళ్ళుగా ఎలాగైతే అలాగే జరుగుద్ది. మేము లోకంలో ఉన్నవాడుగా ఉన్నాం కదా, లోకంతో పాటు మేము కూడా ఉంటామని కానీ మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. అందుకని పూర్ణ ఉదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ ఉదయం కావాలి మనకి, పూర్ణ ఉదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతోను, పూర్ణముగా మరి దేవుడు యందు బలం అంటే బలం సంపాదించుకోవాలి. పూర్ణ బలం అంటే ఏంటంటే దేవుడి వాక్యం ముందుకుంటా మనం చదువుకున్నాం. ఎందరైతే దేవుడు ఆత్మ ద్వారా నడపడుతున్నారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుతున్నారు. దేవుడు ఆత్మ నీలో ఉన్నప్పుడు అప్పుడు పూర్ణ బలము నీలో కలుగుద్ది. దేవుడు ఆత్మ నీలో లేకపోతే పూర్ణ బలము నీలో కలగదు. అందుకని పూర్ణ బలంతోనూ ఆయనను ప్రేమించుటయు, పూర్ణ బలంతో ఆయన ప్రేమించాలి. ఒకడు తనువలే తన పొరుగు వాడిని ప్రేమించుటయు. నీకు ఏది కావాలనుకుంటున్నావు అది కూడా ఎదరోడు కావాలనుకునేవారుగా ఉండాలి. అలా ముందు ప్రేమించాలి. మనకు కావాల్సిన ఎవరో కావాలనుకుని మనం అనుకునే పరిస్థితి మనకు రాదు. అది ఎప్పుడు కూడా ఎవరికి అది వచ్చిందా దేవుడు ఆత్మ నీలో ఉన్నట్టే, అప్పుడు దేవుడు కుమారులుగా మీరు ఉన్నట్టే. అటువంటిది మనం సంపాదించుకునేవారుగా మనం అందరం కూడా ఉండాలి. అందుకని ఆయన్నే చెప్తున్నాడు, ఆయన ప్రేమించుట ఒకడు తన వలె తన పొరుగువాని ప్రేమించుట ఈయను సర్వంగ హోములన్నిటికంటే. సర్వంగ హోములంటే మొత్తం ఏమి ఇచ్చేసినా సరే, మొత్తం అంతా ఇచ్చేసినా కూడా సుఖం లేదు. సర్వంగ హోములన్నింటికంటే, బలులు అర్పించటి కంటే మంచి బలులు అర్పించేవారుగా ఉన్నారు. సౌలు గారు చూశారండి, ఏం చేశాడు? మీ దేవుడికి మంచి బలులు అర్పించాలని చూశాడు. ఎంత మంచి బలులు అర్పించాలనే దేవుడి మాట కంటే ఆ బలులు ఆయనకి అయినా ఇష్టమైన ఉందా? బలు చెప్పలేదు, బలు అర్పించక్కర్లేదు. నీ మనసిమ్మని దేవుడు ఎప్పుడు కూడా అడుగుతున్నాడు. ఎప్పుడు నీ ఉదయాన్ని నాకు అడిగమని దేవుడు అడుగుతున్నాడు. అందుకంటే వీటిని ఏం చేయడం, హోమములన్నిటికంటే బలుల కంటే అధికమైన ఆయనతో చెప్పాను, హోమములన్నిటికంటే బలులన్నిటికంటే అధికమని ఆయనతో చెప్పాను. అందుకనే లేవి గోత్రంలో ఉండేవారు మరి ఆయన ఆరోను బలికి ఇచ్చేవారు. ఆరోను బలి అక్కడ జరిగేది. అలాగే మిల్కీసెదకు కూడా బలి ఇచ్చారు. అలా మిల్కీసెదకు మనం ప్రభు అయిన యేసుకి సాయిగా ఉన్నారని మనందరికీ తెలుసా? అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఎబ్రీ 6:20 చదవండి. ఎబ్రీ 6:20. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోకి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. మన పక్షమున ఆయన అందులో ముందుగా మిల్కీసెదకు అంటే మన ప్రభు అయిన యేసుకి సాయిగా కూడా ఉన్నారని దేవుడు మనసు. అలాగే మిల్కీసెదకు కూడా బలి ఇచ్చారు. అలాగే మిల్కీసెదకు అంటే మన యేసు ప్రభువుకి ఒక సాయిగా ఉన్నట్టు కూడా మనసు తెలుసుకుని ఉన్నాం. ఎందుకంటే 7వ అధ్యాయం ఎబ్రీ 7:1 రాసిన చూడండి ఒకసారి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనివాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినది, నీ రాజదండం న్యాయార్థమైనది. ఇది కాదు, అదే మిల్కీసెదకు రాసిందా? 7:1 చెప్తున్నారండి మేడం గారు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవరు కలుసుకుని అతన్ని ఆశీర్వదించునో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజనే అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు
ఆది అయినను జీవమునకు అంతమునైన లేనివాడినై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆది అప్పుడు ఏమి తల్లిదండ్రులు లేకపోతే సరే కానీ ఆయన దేవుడి కుమారులు పోలి ఉన్నాడు. ఆ మిల్కిసెదెకుకి సాయిగా ఎవరున్నారండి? యేసు ప్రభు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇదే దేవుడిచ్చిన గోల్డెన్ రూల్. ఇలాగ మనం ఉండాలి. ఆయనకి సాయిగా మన యేసు ప్రభు ఉన్నారు. అలాగే మనం కూడా మన తల్లి తండ్రి ఎవరు ఉన్నారండి? మన తల్లి తండ్రి మన దేవుడైన యెహోవా అని మనం తెలుసుకుని మనం అలా ఉండమని మనకి దేవుడిచ్చిన గోల్డెన్ రూల్. ఈ రూల్లో మనం ఎప్పుడు కూడా నడుచుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతున్నారు. దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదానికి సకల సృష్టికి కారభూతుడైన తండ్రి, కాలాలు సమయాలన్నీ కూడా నీ ఆధీనంలో ఉన్నాయి ప్రభువా. ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగిన తండ్రి, సెలవిచ్చిన దేవుడు మీ చిత్త ప్రకారంగా మీ దేశ ప్రకారంగా ప్రభువా. ఈ పునరుద్ధాన దినం ఆదివారం ప్రభువా ఉదయకాలం అయిన తండ్రి, నేను నీ వాక్యాన్ని చదువుకోవడానికి అలాగే ప్రభా తండ్రి పాఠం చెప్పడానికి నీ కృపను నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి సహోదరి సహోదరులందరూ కూడా తండ్రి దేవుడిచ్చిన ఈ గోల్డెన్ రూల్లో మేమందరం కూడా నడుచుకుని నీకు మహిమకరంగాను నీకు ఇష్టమైనట్టుగాను జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి కూడా అనుగ్రహించండి. ఈ వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించమని నీ సిద్ధమైతే అతి త్వరలో ప్రభువా మేమందరం కూడా కూడుకుని ప్రభువా నేను గణపరిచేవారుగా మేము ఉన్నానికి నీ కృపను కూడా మా అందరికీ కూడా అనుగ్రహించమని నీ కుమారుడును మా రక్షకుడను యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.